సూసైడా? చంపేశారా? అసలు ఆమెని పెద్ద లేదు. ఫ్యామిలీలో చేసుకున్నారా ఆమె? సూసైడేనండి. ఆ! మాకు బాగా క్లోజ్ కదా. నేను అమ్మాయి చాలా సినిమాలు చేసాం కలిసి. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే నన్ను ఇష్టపడింది, చేసుకోవాలనే కోరిక ఉండేది. ఓ పటపటి జయలక్ష్మి గారు మీరు చేసుకోవాలి. తను నన్ను చేసుకోవాలని ఎక్కువ ఆశపడేది. తన ప్రపోజల్ చెప్పారు కూడా. చెప్పింది. మేము చాలాసార్లు చేసాం. ఇక్కడ జ్యోతి షూటింగ్ వచ్చింది. జ్యోతిలో కూడా యాక్ట్ చేసింది అమ్మాయి, రాఘవేంద్రరావు గారు. వస్తే సారథి స్టూడియోస్కి వెళ్ళి అక్కడే సారథిలో షూటింగ్ జరుగుతుంది. మా ఫాదర్ మేనేజింగ్ డైరెక్టర్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేసింది, ఏమంటే నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను డైరెక్ట్ గా. ఆయన అన్నాడు నవ్వి, అలాగే కానీ అమ్మా నాకు ఒక 5 లక్షలు చెయ్యి, ఎదురు కట్నం కింద చేసేసుకోవాలి సరదాగా. అట్లాగా అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం, చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఫ్యామిలీ మెంబర్ కూడా ఉండేది. మీరు లవ్ చేశారా? నేను చేయలేదు. నాకేంటంటే ఆల్రెడీ కమిటెడ్, మా అక్క కూతురుని చేసుకోవాలనేది మా మదర్ సైడ్ నుంచి నాకు సెంటిమెంట్. అందుకని మా మదరు ఆల్రెడీ మా అక్కకి ప్రామిస్ చేసింది, అల్లుడిని చేసుకుంటానని. అది కమిటెడ్ బ్రెయిన్ లో ఉండిపోయింది. అందుకని సారీ జయ అని చెప్పేశాను. తర్వాత ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం మేము. తర్వాత ఏం చేసిందంటే ఎంజీఆర్ అన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాడిని లవ్ చేసింది. అది సీఎం గా ఉన్నప్పుడే. వాడు చీట్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చీట్ చేస్తే అప్పుడు సూసైడ్ చేసుకున్నాడు.